హాయ్, వెల్కమ్ టు కళ్యాణి మా బ్లాగ్స్. ఈరోజు ఒక హెల్దీ పరాఠా తక్కువ ఆయిల్తో చేద్దాం. షుగర్ ఉన్నవాళ్ళు, డైట్ కంట్రోల్ చేసే వాళ్ళకే కాకుండా ఇది అందరికీ బాగుంటుంది. ఎందుకంటే ఇందులో వెజిటబుల్స్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ తక్కువ, కూర వేరేగా వండాల్సిన పని లేదు, రుచికి నో కాంప్రమైజ్. సో దీన్ని అందరూ తినొచ్చు. ఇంకా దీనికి కావలసిన పదార్థాలు చూద్దామా. సన్నగా తురుముకున్న క్యాబేజ్, క్యాప్సికమ్ కూడా అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ కూడా అలాగే తురమాలి చిన్న ముక్కలు. మీ దగ్గర ఉంటే పచ్చి మామిడికాయ తురుము 1 స్పూన్ వేసుకోండి, లేదంటే మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, అది 1 స్పూన్ వేసుకోండి. ఉల్లిపాయలు కూడా అలాగే సన్నగా తురుముకోవాలి. ఇంకా ఉంటే పనీర్ కానీ లేదంటే ఇలా చీజ్ 1-2 స్పూన్లు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయలు అది కూడా తురుముకోవాలి. పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి కొంచెం క్రష్ చేసుకోవాలి, ఉడికించినవి. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంపలు, ఇవి మ్యాష్ చేసి ఉంచుకోవాలి. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నది 1 కప్పు. ఉప్పు, కారం, నల్లుప్పు, ఇంకా వేయించిన మెంతాకు, ఇది ఎండుది, మీరు పచ్చిది కూడా వేసుకోవచ్చు. ఇది వేయించిన జీలకర్ర పొడి. ఇప్పుడు ఒక బౌల్లో మనం మిల్లు పట్టించిన గోధుమ పిండి అయితే బాగుంటుంది. అందులో నీళ్లు వేసి మరీ మెత్తగా జారుగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక అరగంట సేపు అలాగా మూత పెట్టి ఉంచేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో మ్యాష్ చేసుకున్న పొటాటో, మెంతి కూర, జీలకర్ర పొడి, ఉప్పు, నల్లుప్పు, కారం అవన్నీ వేసుకోవాలి. ఇంకా మామిడికాయ పచ్చడి ఉంది కదా, అది 1 స్పూన్ వేసుకోండి. ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే మనం తురుము పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసి దీనికి స్టఫింగ్ తయారు చేసుకోవాలి. ఒకవేళ డయాబెటిక్ వాళ్ళు బంగాళదుంప తినకూడదు అనుకుంటే అది అవాయిడ్ చేయొచ్చు. ఈ మిగతా మసాలాలన్నీ కాయగూరల్లో కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు చపాతీ పిండి బాగా కలుపుకొని, బాగా నానింది కదా, దాన్ని మీకు కావలసినంత సైజులోనే ఉండ తీసుకోండి. మన స్టఫింగ్ కంటే ఈ ఉండ చిన్నది ఉండాలి. సో దీన్ని చక్కగా పిండిలో అద్దుకుని దాన్ని దలసిరగా చపాతీలాగా చెయ్యాలి. మరి పల్చగా చేయకండి, ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టాలి దీంట్లో. ఇప్పుడు దీంట్లో మీకున్న ఏ ఆకుకూరలైనా వేయండి. నేను ఇందులోని కొత్తిమీర వేస్తున్నాను. మీరు మెంతికూర, పాలకూర ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా మన మిగతా కాయగూరలు తురుముకున్న ఉన్నాయి కదా, అవి, బంగాళదుంప ముద్ద, ఇంకా మిగతా ఉల్లిపాయలు, పనీర్ కానీ లేకపోతే చీజ్ కానీ, క్యాబేజ్, కాలీఫ్లవర్, బఠానీ, పైన కూడా మళ్ళీ కొంచెం ఆకుకూర వేసుకోండి. కూర కొంచెం ఎక్కువే వేయాలి. ఇవి వేసిన తర్వాత గాలి లేకుండా చూసుకోండి. ఇలా మూటలాగా కట్టాలన్నమాట. పక్క నుంచి చక్కగా ఇలా పైకి తీస్తూ చిరిగిపోకుండా చూసుకోండి. ఒకవేళ ఎక్సెస్ ఈ చపాతీ పిండి ఉండిపోతే పైన తుంచేయండి. దీనికైతే ఇది సరిపోయింది కదా. సో ఇలా పిండి చల్లుకొని ఎక్కడైతే మనం మూసామో ఆ వైపుని తిరగేయండి. అది కింద వైపు ఉండాలి. సో ఈ అంచులకి కూర వెళ్ళాలంటే ఇలా అద్దాలన్నమాట చేత్తో, లేదంటే ఆ అంచుల వరకు మనం పెట్టిన స్టఫింగ్ వెళ్ళదు. సో చేత్తో కొంచెం సేపు అద్దిన తర్వాత అప్పుడు అప్పడాల కర్రతో మనం పరోటా తయారు చేసుకోవాలి. సో ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి, లేదంటే ఆ అంచులు ఏమవుతుందంటే గట్టి పరోటా లాగా ఉంటుందన్నమాట. సో చిరిగిపోకుండా చక్కగా పల్చటి పొర వచ్చేటట్టు మీరు పరోటా తయారు చేసుకోండి. సో జాగ్రత్తగా చేయాలి. ఇంత దలసరిగా ఉండాలి, ఎందుకంటే మనం పచ్చి కాయగూరలు కదా వేసింది. అట్ల పెనం వేడెక్కిన తర్వాత ఇలా వేసి చుట్టూ తిప్పండి, ఎందుకంటే గాలి కానీ గ్యాప్స్ కానీ ఉండకూడదు. కిందనంతా బాగా కాలాలంటే అలా చేయాలి. పైన ఇలా బ్రష్తో కానీ లేదంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు ఆయిల్. మీ ఇష్టం, మీరు ఎంత వేసుకుంటారన్నది. ఎందుకంటే మనం కూర కానీ ఏమీ తయారు చేయలేదు కదా, ఆయిల్ వేయలేదు కదా. సో అందువల్ల మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. రెండో వైపు కూడా జాగ్రత్తగా తిరిగేసి ఇలా చేయాలి. ఇప్పుడు రెండో వైపు కూడా మీకు కావాలంటే నెయ్యి కానీ, నూనె కానీ, బటర్ కానీ ఏదైనా సరే ఇలా బ్రష్తో రాసుకోవాలి, లేదంటే స్పూన్తో వేసుకోవాలి. సో ఆయిల్ అనేది మీ ఇష్టం.
ఇది కొంచెం నిదానంగా కాల్చాలి, ఎందుకంటే మనం పచ్చి కాయగూర ముక్కలు వేసాం కదా, అవి కొంచెం ఉడకాలంటే ఒక 2-3 నిమిషాలు పడుతుంది. సో ఇలా తిరగేసుకొని బాగా కాలిన తర్వాత తీసుకోవాలి. ఇది బాక్సులకి కూడా చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఫైనల్గా కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఉంచుకుంటే రాత్రి వరకు కూడా ఇది మెత్తగా ఉంటుంది. ఇది పెరుగుతోని మామిడికాయ పచ్చడితోని తింటారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.